అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర నుంచి లగేజ్ అంతా కార్లో పెట్టేసాము. సో చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా అక్క, బావ, అలాగే మా బావమరిది, మా పాప చూడండి ఫస్ట్ ముందు కూర్చుంది. స్టార్ట్ అయ్యాము విజయవాడకి. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళబోతున్నాము. సో విజయవాడ వెళ్ళి ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ కొనుక్కొని, సో మా బావ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు అందరు కూడా, ఇన్ని రోజులు కలిసి ఉండి వదిలేసి వెళ్తున్నందుకు. అందరికీ బాయ్ చెప్పేసి మేము ప్రయాణం ఇంకా మళ్ళీ 2 years తర్వాతే వస్తాము ఈ ఊరిని చూడటానికి. సో ప్రయాణం మొదలేసాం. మా ఫ్యామిలీ అందరం కూడా చక్కగా కార్లో మాటలు చెప్పుకుంటూ. నాకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్, బట్ ఫస్ట్ అయితే జాబ్ చేసి వెళ్ళాలి. చూడండి, మా బాబు అయితే నిన్న నైట్ అంతా నా దగ్గరే ఉన్నారు. వీళ్ళిద్దరు పాప బాబు, మళ్ళీ 2 years వరకు కలవు అని చెప్పేసి అని. సో చూడండి మా బాబు ఎలా ఉన్నాడు. అరే ముందు వచ్చేయండి కొంతమంది. ఇంకెవరన్నా వచ్చారండి? అరే లాక్ ఉందా? లాక్ ఆ లాక్ ఉందే ఏ గ్లాస్ అదే ఉంటే ఒకటి లేదండి. ఒకటి తీసుకుంటాం. Insane. ఇంటి నుంచి లగేజ్ ప్యాక్ చేసుకుని విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కాసేపు బోర్డింగ్ ఎప్పుడని చెప్పి చూసుకుంటున్నాను నేను. సో ఫ్యామిలీ అందరూ చక్కగా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మా అమ్మ నాన్నతో పాటు ఒక ఫోటో, అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అక్క, బావ, మా అల్లుడు అందరితో పాటు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా అంటే చాలా ఎంజాయ్ మూమెంట్. ఇంకా స్టార్ట్ అయ్యాం, బోర్డింగ్ స్టార్ట్ అయింది. లోపలికి వెళ్తున్నాను. సెండ్ ఆఫ్తో అందరికీ హాయ్ చెప్పి ఫ్యూచర్ గురించి వెళ్తున్నాం. బట్ తప్పదు, ఫ్యామిలీ అందరిని వదిలేసి చివరిగా మనం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా దాహా ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఖతార్ ఎయిర్లైన్స్ ద్వారా డైరెక్ట్ రొమేనియాకి రీచ్ అవుతాం. బోర్డింగ్ పాస్ ఫ్రెండ్స్ చూడండి. వెయిట్ చేస్తున్నా. మన ఫ్లైట్ గేట్ నెంబర్ 3 ఫ్లైట్ టైం ఇంకా బోర్డింగ్ 8:20 అలా పిలుస్తారు. గేట్ నెంబర్ 3
చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కూడా. డొమెస్టిక్ ఎయిర్లైన్లో నాది 15 kgs ఇచ్చారు. పర్ 10 kg ఎక్సెస్ తీసుకున్నాము, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 25 kgs ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్లై 91 ఇది హైదరాబాద్ వరకు డొమెస్టిక్ ఫ్లై. అదిగో నా సూట్ కేసు లోడ్ చేస్తున్నారు, అదే బ్లూ కలర్లో సూట్ కేస్. ఫస్ట్ టైం నేను ఈ లోడింగ్ కూడా చూడటం. చూడాలి, నాకైతే విండో సీట్ వచ్చి ఉందని చెప్పేసి అన్నారు. మరి లోపలికి వెళ్ళాక చూద్దాం. ఇంకా బస్సులోంచి అలౌ చేయట్లేదు. సో మేబీ చెక్ ఇన్ లగేజ్ అంతా లోడ్ అయిన తర్వాత అలౌ చేస్తారేమో. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఫస్ట్ టైము. లోకల్ డొమెస్టిక్ అయితే flight IC3302 to Hyderabad. Today's Captain Yogesh Daya, First Officer, are departing. Our flight time to Hyderabad is 50 minutes. My name is Deepa. On behalf of Captain Yogesh Daya, First Officer, Pilot Party, crew, silence, and myself, Deepa, we thank you for choosing Fly Advance as a preferred choice of our we do hope you are a comfortable flight and we look forward to welcoming you aboard soon. Thank you. వచ్చాం ఫ్రెండ్స్, దిగాం. ఇప్పుడే చేస్తాం, మనం బ్యాగేజ్ కోసం చూస్తున్నాం. వచ్చేస్తుంది ఇదిగో మన సూట్ కేస్ వచ్చేసింది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా మనం ఇమిగ్రేషన్ స్టాంపింగ్ అయిపోయి చెకింగ్ కూడా అయిపోయింది. బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే లోపలికి వచ్చేసాం లాంజ్లోకి. ఇక్కడ ఇంకా మనం 2 hours ఉంది ఎగ్జాక్ట్గా మన ఫ్లైట్కి. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఇక్కడ, తను కలిసి మేము లంచ్ చేసుకుని
మాకు ఫ్లైట్ 3 o'clock అంటే 2:55కి ఉంది. అప్పటి వరకు ఇక్కడ మనం డ్యూటీ ఫ్రీ కస్టమ్స్ షాప్స్ చూస్తున్నాం. చాలా అంటే బాగుంది. ఇక్కడ చూడండి, మరి ముఖ్యంగా మనం వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో కొనాలంటే చాలా అంటే కాస్ట్లీయే. ఒక్కొక్కటి 100-200 రూపీస్ ఉంటుంది. ఇవి ఎయిర్పోర్ట్లో మనం ఫ్రీగా తీసుకునే వాటర్ అనమాట. నేను ఖాళీ బాటిల్ తీసుకొని వచ్చేటప్పుడు. సో మనం ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. ఫ్లైట్ ఎక్కినాక వాళ్ళు ఇస్తారు, బట్ అప్పటి వరకు మనకు కావాలి కదా. ఇంకా ఫ్లైట్కి ఎగ్జాక్ట్గా 2.5 hours టైం ఉంది. ఇక నేను సత్య కలిసి లంచ్ చేసేసాము. జస్ట్ అలా ఎయిర్పోర్ట్ మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. ఇక్కడ నేను గమనించింది అంటే లోపల ఎయిర్పోర్ట్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఒక చూడండి ప్లే స్టోర్ని ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అవుట్ సైడ్ వ్యూ కూడా చూడండి, ఇండిగో ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి టేక్ ఆఫ్ అవడానికి. అవుట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లైట్స్ ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు ఇప్పుడే. కిడ్స్కి మాత్రం ఎంటర్టైన్మెంట్, పిల్లలకి చక్కగా ఒక గేమ్స్ పెట్టారు, చాలా బాగుంది. సో వెళ్తున్నాం. మాది 32 గేట్ నెంబర్. ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ మనకి క్రెడిట్ కార్డు ఉండాలి యాక్సెస్. బట్ నా దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే లేదు. ఎనీహో మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు లంచ్. చక్కగా లంచ్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్తున్నాం అలా కస్టమ్స్ షాప్ చూసుకుంటూ. ఇక్కడ చూడండి, చాలామందికి ఇష్టమైనటువంటి కస్టమ్స్ షాప్ ఉంది. మనకి లిక్కర్ షాపు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాస్ట్ ఎంత ఉందో కానీ మన ఇండియన్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. అదేవిధంగా అదిగో ఫ్రెండ్స్, గేట్ నెంబర్ 33. ఇంకా ఎవరు రాలా, కొంతమందే ఉన్నారు. సో ఒక 1/2 hour బిఫోర్ మనల్ని అలౌ చేస్తారు బోర్డింగ్కి. అప్పటి వరకు వెయిట్ చేస్తాం. సక్సెస్ఫుల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేసాం, ఇండిగో ఎయిర్లైన్స్ది. మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. జ్యూసు, కాఫీ, బ్రెడ్, ఇంకా చాక్లెట్స్, స్నాక్స్ బాగున్నాయి. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, సూపర్గా. ఎయిర్పోర్ట్ కత్తెల 33కి వెళ్తున్నాం మేము. సక్సెస్ఫుల్లీ మనం దాహా ఎయిర్పోర్ట్లో ఖతార్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఎక్కిన వెంటనే లోపల ఒక ఇయర్కి ప్లగ్ ఇచ్చారు, చక్కగా మ్యూజిక్ వినడానికి, సినిమాలు చూడటానికి. బ్లాంకెట్ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా మనకి ఎంటర్టైన్మెంట్కి డిస్ప్లేలో చక్కగా అన్నీ చెప్తున్నారు. ఇప్పుడే అందరు ఎక్కుతున్నారు, బాగుంది. ఫస్ట్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మనకి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎమర్జెన్సీలో ఎలా మనం సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ చెప్తున్నారు. మొత్తం డిస్ప్లేలోనే ఎక్స్ప్లెనేషన్, బట్ వాయిస్ తీసేసాం మనం. చాలా బాగుంది. సో స్టార్ట్ అయింది ఫైనల్లీ ఫ్లైట్ అయితే. టేక్ ఆఫ్కి మెల్లగా వెళ్తుంది, ఒక్కసారిగా స్పీడ్ పెంచుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఎమ్మటనే కూడా చూడండి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. నేను చికెన్ ఆర్డర్ తీసుకున్నాను, ఒక హాట్ వాటర్ కప్ తీసుకున్నాను, స్వీటు, ఒక బ్రెడ్, అదేవిధంగా పులిహోరలాగా ఉంది అది, బట్ టేస్ట్ అలాగే ఉంది, బాగుంది, తిన్నాను, చాలా బాగుంది. చికెన్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ అయితే మన రాగి ముద్ద సంగట్లాగా చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది, సూపర్గా ఉంది ఫుడ్ అయితే. ఇంకా ఏం లేదు, తిన్నాం, ఇంకా పడుకోవటమే. ఫైనల్లీ ల్యాండ్ అయ్యి బస్సులో ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్తుంది. సక్సెస్ఫుల్గా బుకారెస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఫైనల్లీ బుకారెస్ట్ ఎయిర్పోర్ట్ మీద అడుగు పెట్టేసాం. దేశంలో రొమానియా దేశంలో వచ్చేసాం ఫ్రెండ్స్. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు, పర్సన్ తీసుకెళ్తున్నారు. ఇక హోమ్కి వెళ్ళాక మళ్ళీ నేను చేస్తాను. హైదరాబాద్ మా కంపెనీ వెహికల్ వచ్చింది, పికప్ చేసుకుంది, స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. కంపెనీ ఇచ్చిన అకామిడేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు మీరు చూసిన నా ప్రయాణాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై, జై హింద్.